పాటు ప్రొఫెసర్ నరసింహారెడ్డి గారు ఉన్నారు. అసలు మూసీ ప్రక్షాళనకు సంబంధించి ఆయన ఏమనుకుంటారో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి అసలు మూసీ ప్రక్షాళన లేకపోతే పునరుజ్జీవనం అవసరమా అంటారా? మూసీ పునరుజ్జీవనం అవసరం, అలా అనుమానం ఏం లేదు. కాకపోతే ఒక 30 ఏళ్ళ నుంచి మనం మూసీని చాలా విధాలుగా వాడుకుంటున్నాం. అయితే రాను రాను అసలు మూసీ కనపడని పరిస్థితి కనపడుతుంది చాలా చోట్ల. దాంతోపాటు కాలుష్యం పెరుగుతుంది. ఏంటంటే కాలుష్య జలాలు ఈ ఆఖరి అడ్రస్ మూసీ అయిపోయింది. అటు పరిశ్రమలు కూడా వాళ్ళ బాధ్యతని నిర్వర్తించకుండా కాలుష్య జలాలు ఇందులో కోతులు పెడుతున్నారు. అట్లాగే మన మున్సిపాలిటీలు కూడా ఎక్కడ కూడా ఎస్టీపీలు లేవు. సో మొత్తం మూసీలో వదిలితే కింద మూసీ వల్ల ఇంకా చాలా గ్రామాలు ఈ నది మీద ఆధారపడిన కుటుంబాలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, ఆహారం ఉంది, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. సో మనం చేస్తున్న పనికి మనకే దాని యొక్క దుష్ఫలితాలు వస్తున్నాయి. అందులో అనారోగ్యం పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు ఆహార ఉత్పత్తికి ఇవే నీళ్ళు వాడాల్సి వస్తుంది. మంచినీరు దొరకని పరిస్థితి. మీకు ఇటు భూగర్భ జలాలు ఎక్కువ వాడతాం హైదరాబాద్లో. దాదాపు 60% భూగర్భ జలాలే నిత్యం వాడే నీళ్ళు, స్నానానికి కానీ, బట్టలకు కానీ, మిగతా వాటికి తాగడానికి. సరే, మనకు ఒక 380 మిలియన్ గ్యాలన్స్ పర్ డే మున్సిపల్ వాటర్ వస్తున్నా అది అందరికీ రావడం లేదు. సో మొత్తం మనం 60-70% నీళ్ళ కొరకు డిపెండ్ అవుతుంది భూగర్భ జలాల మీద. అయితే ఆ భూగర్భ జలాలు కలుషితం అయిపోతుంది. అది మనం చేస్తున్న పని వల్లే కలుషితం అవుతుంది. సో అయినా కొద్దీ అంటే పక్కన పరిశ్రమల కాలుష్యం కానీ లేకపోతే ఇవన్నీ కట్టడి చేయకుండా మూసీ పునరుజ్జీవనం అనేది సాధ్యమవుతుందా? కాదు, నేనేమన్నా అంటే మొదటి నుంచి కూడా మేము చెప్తుంది ఇది ఇప్పుడు కాదు. 1999లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మూసీ సుందరీకరణ అని మొదలుపెట్టినప్పుడు కూడా మూసీ ఇది నది కాబట్టి నదీ పరివాహక ప్రాంతాన్ని మొత్తంగా చూసుకొని దాని ప్రకారము అభివృద్ధి కానీ, ఇంప్రూవ్మెంట్ కానీ, పునరుజ్జీవనం కానీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వికారాబాద్ నుంచి కింద వాడపల్లి వరకు ఒక అథారిటీ ఏర్పాటు చేసి, ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఏర్పాటు చేసి దాని ప్రకారం మూసీ యొక్క అభివృద్ధి చేయాలి. అయితే అది దాంట్లో 3 ప్రధాన సమస్యలు ఉన్నాయి. ఒకటేమో మూసీ కబ్జా అయిపోయింది. చాలా చోట్ల నది కబ్జా అయింది, అవుతున్నది కూడా. ఈ కబ్జాల నివారణ ఎట్లా చేయాలి? సో దాని మీద ఒక విధానం రావాలి. అందుకే దాని కొరకు కూడా ఒక అథారిటీ అవసరం. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మీకు మూసీ భూభాగం ఏదైతుందో అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందకి రాదు, మెట్రో వాటర్ బోర్డు కిందకి రాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కిందకి రాదు. మరి దీనికి ఎవరు అథారిటీ? ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఏముంది? అదొకటి. రెండవది కాలుష్యం. ఇది విపరీతంగా పెరుగుతుంది. దీనికి మళ్ళీ 2 కారణాలు. ఒకటి మన ఇళ్ళల్లో నుంచి వచ్చే వ్యర్థ జలాలు, తర్వాత పరిశ్రమల నుంచి వచ్చేది. ఇళ్ళల్లో నుంచి వచ్చే వ్యర్థ జలాలు మూసీలోకి కలపడానికి నేరుగా కలుపుతున్నది బాధ్యత మన మెట్రో వాటర్ బోర్డు మీద ఉంది, హైదరాబాద్ జలమండలి. వాళ్ళు గత 30 ఏళ్లలో అసలు మురికి నీటి వ్యవస్థ మీద పెట్టిన పెట్టుబడి 10 కోట్లు మించదు. మంచినీటి వ్యవస్థ మీద పెట్టుబడి పెట్టారు 5,000 కోట్లు, 10,000 ఏదో పెట్టారు. కానీ మురికి నీటి వ్యవస్థ మీద లేదు. సో కొత్త కాలనీలు, కొత్త ఏరియాస్, ఇప్పుడు కోకాపేట, కొండాపూర్, మణికొండ ఏదైతే వెస్ట్లో డెవలప్ అవుతుందో వీటికి డ్రైనేజ్ వ్యవస్థ లేదు. వస్తున్న ఇళ్ళ నిర్మాణాలు, మల్టీ స్టోరేడ్ కాంప్లెక్స్లు అన్నీ కూడా ఒక ఎస్టీపీ అని పెట్టుకొని తర్వాత దాని నుంచి నేరుగా దగ్గరలో చెరువులోకో, కుంటలోకో
అదే మూసి నది కాలువ కావచ్చు, వాగు కావచ్చు, అందులో వదిలిపెడుతుంది. అంటే సహజ నీటి వ్యవస్థలోకి ఈ కాలుష్య జలాలను అటు పరిశ్రమలు, ఇటు హైదరాబాద్ జలమండలి అధికారికంగా చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు. ఇది ఎంత పెరిగిందంటే ఇదివరకు మనం 20 ఏళ్ళ కాలంలో ఒక 700 ప్రభుత్వమే ఒక పక్కన మూసిని ఖరాబ్ చేస్తూ మళ్ళీ మూసి పునరుజ్జీవనం అనుకుంటూ ప్రభుత్వం చెప్తుంటే అట్లా వాటికి సంబంధించి ఆల్టర్నేట్ ఏం ఆలోచించకుండా ఓవైపు మూసి పునరుజ్జీవనం అంటే అది సాధ్యమయ్యే పనేనా అసలు? నేను అదే అంటున్నా. ఇంకా యాక్చువల్లీ ఇంకా మూడో సమస్య ఉంది. ఇప్పుడు మూసీ నది పూర్తిగా పైనుంచి కింద దాకా చూస్తే మా ప్రభుత్వము చేపడుతున్న అభివృద్ధి ప్రాజెక్టులు, రోడ్లు కావచ్చు, ఇవన్నిటితోటి కూడా మూసీ పరివాహక ప్రాంతము దెబ్బతింటుంది. సో మూసీ పునరుజ్జీవనం అంటే మనం మొత్తం సంపూర్ణంగా చూడాలి. అయితే ఇందులో మొదటి కల్ప్రిట్ ఎవరు అంటే ప్రభుత్వమే. మనకు కోర్ సిటీ ఏదైతే మాట్లాడతారో అప్పుడు కూడా ఒక మూసీ నదిని 3 భాగాలు చేసి ఒకటి ఏది మధ్యలో చాదర్ఘాట్ ఆ ప్రాంతంలో ఒక అభివృద్ధి ప్రాంతం అని పెట్టారు. ఆ ప్రాంతంలో కూడా ప్రభుత్వం కబ్జానే ఎక్కువ ఉంది. సో ఈనాటికి కూడా మొదట విధానాలు మార్చాలి, ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అంటే సంస్థాగత వ్యవస్థ మార్చాలి. దాంతోపాటు కాలుష్య నివారణ చేయాలి, కబ్జాలు నివారించాలి. ఇవన్నీ కలగలిపిన ఒక ప్రణాళిక రావాలి. అందుకే ఇప్పుడు మొన్న మూసీ పునరుజ్జీవన అంటే రిజ్యూనేషన్ టెండర్ కాల్ చేసినప్పుడు ఆ టెండర్లో ఉన్న లక్ష్యాలు దీనికి సంబంధించి ఏమీ లేవు. మూసీ పునరుజ్జీవనం అంటే టూరిజం డెవలప్ చేస్తాము, నీళ్ళని తీసుకొస్తాము, నీళ్ళని ఇంకా డైల్యూట్ చేస్తాము, ఇట్లాంటి మీరు ఆ లక్ష్యాలు చూస్తే ఎక్కడ పునరుజ్జీవనానికి ఉపయోగపడే లక్ష్యాలు కనపడట్లేదు. కాబట్టి పునరుజ్జీవనము ప్రణాళిక తయారు చేసి ప్రజల ముందు పెట్టి ప్రజల ఆమోదంతో అది చేపట్టాలనేది మనం కోరుతున్నాం. అంటే మూసి ఏదైతే ఈ ప్రాజెక్టుకు ముఖ్యంగా ఇప్పుడు కబ్జాలు పక్క పెడితే చాలామంది మూసిని ఆనుకొని చాలా వరకు వెంచర్లు కానీ లేకపోతే పట్టా స్థలాలు కానీ లేకపోతే సొంత ఇల్లు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పుడు గూడు లేని వారిలాగా చాలామంది రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి. మరి వాళ్లకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపెట్టాలని చెప్పారు? వాళ్ళకి నేనేమంటున్నా, ముందు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలి. అందులో మూసీ నది యొక్క వైశాల్యాన్ని గుర్తించి దాన్ని ఏం చేస్తామనేది ప్రజల ముందు పెట్టి ఆ ప్రకారం ప్రణాళిక అమలు చేస్తే బాగుంటుంది. అప్పుడేమవుతుందంటే ప్రజలకు తెలుస్తుంది ఇప్పుడు ఎవరు కబ్జా చేశారు, ఎవరు చేయలేదు, ఎవరికి మనం వెసులుబాటు కల్పించవచ్చు. ఇప్పుడు పేదవాళ్ళు ఉన్నారు, కట్టుకున్నారు, మరి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటారు. ఇంకొకళ్ళు కష్టపడి సొంత డబ్బుతో కట్టుకున్న వాళ్ళము, ప్రాఫిట్ తీసుకున్న వాళ్ళు కొందరు. ఇవన్నిటిని వర్గీకరణ ప్రజల ముందు అవుతుంది. అంటే సమాచారం ప్రజల ముందు పెట్టాలి. అంటే పారదర్శకంగా ప్రణాళికను అభివృద్ధి చేస్తే, మనం చెప్తున్నారు కదా సౌత్ కొరియాలో ప్రజలే ముందుకు వచ్చారని. నువ్వు ప్రజల ముందుకు రావాలంటే నువ్వు ప్రజలకు చెప్పాలి కదా, నువ్వు చేసేది స్వచ్ఛంగా మూసీ నది కొరకు, చెరువు కొరకు, మన ప్రకృతి కొరకు చేస్తున్నాను, దీనివల్ల మీకు అందరికీ ఉపయోగం ఉందనే లక్ష్యము ప్రభుత్వము ప్రజల ముందు స్పష్టంగా చెప్పాలి. అది నమ్మినప్పుడే మనకు సహకారం ఉంటుంది. మీరు అన్నట్టు ఇప్పుడు మూసీ సంబంధించి ఏదైతే హ్యూమన్ వేస్ట్ కానీ లేకపోతే పరిశ్రమల కాలుష్యం సంబంధించి కానీ మరి దానికి ఆల్టర్నేట్ ఏంటి? మూసీలో కలవకుండా ఇప్పుడు ఒక పక్కన మూసీ పునరుజ్జీవనం ఓకే, మరి మూసీ పునరుజ్జీవనం జరిగిన తర్వాత మళ్ళీ ఇదంతా పోయి మళ్ళీ మూసీలో కలిస్తే సో ఆ డబ్బులంతా మరి వేస్ట్ అంటే మరి దానికి సంబంధించి ఆల్టర్నేట్ ఏమైనా ప్రభుత్వం దగ్గర ఉందా? అది ఆల్టర్నేటివ్ కాదు, చట్టం అమలు కాలేదు. చట్టం ఏం చెప్తుంది, పరిశ్రమలో వచ్చే వ్యర్థ జలాలు బయటకు వదలడానికి లేదు. వాళ్ళు ట్రీట్ చేసినాకనే దాన్ని అయితే పూర్తిగా తిరిగి ఉపయోగించుకోండి, లేదా ఒక కనీస ప్రమాణాలతోటి బయటకు వదలాలంటుంది. సో ఎక్కడ ఇప్పుడు వదులుతున్న వ్యర్థ జలాలు అధికారికంగా ప్రభుత్వం కూడా ఒప్పుకోవడం లేదు, చట్టమే చెప్తుంది. సో చట్టం అమలు చేయాల్సిందే. చట్టం అమలు చేయకుంటే నష్టపోయేది మనము, ప్రజలము, ప్రకృతి, ప్రభుత్వము. అంటే ఇన్ని సమస్యల మధ్యలో ఫైనల్గా మూసీ పునరుజ్జీవనం అవుతుందంటారా? సాధ్యమే, కాకపోతే ప్రభుత్వము యొక్క ఉద్దేశాలు
స్పష్టంగా కనపడట్లేదు. దురుద్దేశాలు కనపడుతున్నాయి రాజకీయ. నాకు కాదు, ప్రజలు ఇది ఏదో రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నారు. ఇది దేని కొరకు అంటే ప్రజలకి ఆ లక్ష్యంలో స్వచ్ఛత కనపడట్లేదు. అంటే ప్రజల్ని కరెక్ట్ కన్విన్స్ చేయలేకపోతుంది అంటున్నారా ప్రభుత్వం? పారదర్శకంగా లేదు కదా, వాళ్ళు చేయాలనుకుంటుంది స్వచ్ఛంగా చెప్పటట్లేదు. మొదట ఒకటి అన్నారు, తర్వాత ఇంకోటి అంటున్నారు. ఓసారి మూసి ఛానలైజేషన్ అన్నారు, ఓసారి రీజువనేషన్ అంటారు, ఓసారి సుందరీకరణ అంటారు. ఇన్ని మాటలు మాట్లాడితే అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు అనే ప్రశ్న వస్తుంది కదా. ఇంకోటి, ఇప్పటికీ కూడా ప్రభుత్వము గోదావరి నుంచి నీళ్ళు తెచ్చి గండిపేటలో పోసి మేము పారబెడతాం అంటున్నాం. అదే రకమైన పునరుద్ధరణ. అంటే నువ్వు వేరే నీళ్ళు తెచ్చి ఎక్కడి నుంచో ఖర్చు తెచ్చి దీన్ని నీళ్ళను ఏం చేస్తావు, పలచని చేస్తున్నావు. అంటే మురికి కనపడొద్దని వేరే మంచి నీళ్ళని తెచ్చి ఖర్చు పెట్టి దాన్ని ఇక్కడ బారబెడితే మురికి కనపడదు, ఓకే. కానీ అట్లా ఎన్ని రోజులు బారబెడతావు నువ్వు? ఆ ఖర్చు అంతా ఎవరు పెట్టాలి, ఎవరు భరించాలి? సో అందుకే లక్ష్యము స్పష్టత లేదు. కేవలము టూరిజం కొరకు, హైదరాబాద్ ఇమేజ్ కొరకు చేస్తే దాన్ని ప్రజలు హర్షించరు. రెండోది, నువ్వు ఎక్కడ చేస్తున్నావు? ఇప్పుడు ఎక్కడో చోట చేసి అసలు ఇప్పుడు హైడ్రా మొదలు పెట్టాను. హైడ్రా అయింది చెరువులు, ప్రభుత్వ ఆస్తులు, వీటిని కాపాడతాము. కానీ ఇప్పుడు ఎక్కడుంది హైడ్రా? సో ప్రభుత్వం మీద నమ్మకం కలగాలి. ప్రభుత్వం చేసే కార్యక్రమంతో ప్రజలు సహకారం కావాలంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది పారదర్శకంగా ఉండాలి. ప్రజలతో సంప్రదింపులు చేస్తేనే దానికి ఒక సమతుల్యమైన సంపూర్ణమైన పరిష్కారం లభిస్తుంది. ఖచ్చితంగా మూసీకి సంబంధించి మాత్రం ప్రభుత్వం దగ్గర ఎటువంటి స్పష్టత లేనందుకే మూసీకి సంబంధించి ఇంత పెద్ద రగడ జరుగుతుందని చెప్పేసి, ఇప్పటికైనా మూసీకి సంబంధించి ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికతో వస్తే మూసీ పునరుజ్జీవనం సాధ్యమే. బట్ మూసీ పునరుజ్జీవనం కంటే ముందు ఏదైతే హ్యూమన్ వేస్ట్ కానీ లేకపోతే పరిశ్రమల వ్యర్థాలు మూసీలో కలవకుండా ఆ తర్వాత దానికి ప్రత్యామ్నాయాలు ఆలోచించి దాని తర్వాతనే మూసీ పునరుజ్జీవనం మొదలు పెడితేనే బాగుంటుంది. మరోపక్క మూసీ పునరుజ్జీవనం సంబంధించి ఏదైతే మూసీని ఆనుకొని పేద మధ్యతరగతి కుటుంబాలు అయితే ఇల్లులు కట్టుకున్నాయో వాళ్ళకు కూడా ఒక ఆల్టర్నేట్ అనేది చూపెడితేనే గవర్నమెంట్కి సంబంధించిన మూసీ పునరుజ్జీవనానికి ప్రజలు చాలా మంచిగా సహకరిస్తారు. లేకపోతే మాత్రం ప్రజా వ్యతిరేకతే ఈ మూసీ సుందరీకరణకు సంబంధించి కానీ లేకపోతే మూసీ పునరుజ్జీవనకు సంబంధించి కానీ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి ప్రొఫెసర్ నరసింహారెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్, పల్లవి టీవీ, హైదరాబాద్.